మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గత 3 వారాలుగా ఉన్నటువంటి శుక్రుని యొక్క బలం ఈ వారం చివరిలో తగ్గుతోంది. అంటే ఈ వారంలో శుక్రవారం, శనివారం శుక్రుడు వ్యయస్థానానికి చేరుకుంటూ ఉన్నారు. దానివల్ల ఆ శుక్ర బలం కొంత తగ్గుతుంది. కేవలం మరలా చంద్రగురుల మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ రవి బలం కూడా ప్రత్యేకించి ఉన్నది. కాబట్టి 30% గోచార బలంతో మీనరాశి వారు ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ రవిగ్రహం దశమంలోను ఏకాదశంలోనూ ఆల్మోస్ట్ 2 నెలల పాటు మీకు యోగిస్తారు. కాబట్టి ఈ 2 నెలల్లో మరలా అర్ధాష్టమ కుజుడొచ్చినా లేదా ఏలినాడు శని ప్రభావం ఉన్నా కొంత ఈ రవి బలం వల్ల కొన్ని ఓవర్కమ్ చేస్తారు. దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం కదా దశమంలో. అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు శాస్త్రంలో. అంటే అర్ధబలాన్ని, అంగబలాన్ని, శారీర సౌష్ఠవాన్ని, అలాగే ఉద్యోగపరమైనటువంటి దోషాలని తీసేసేటువంటి గ్రహం ఆయన. కాబట్టి జీవితంలో ముఖ్యంగా కావలసినటువంటిది ఏంటంటే ఆరోగ్యము, ఐశ్వర్యము. ఈ 2 ఉంటే సరే ఇంకా ఎన్ని ఇబ్బందులున్నా కొంత ముందుకు సాగగలుగుతూ ఉంటాం. కాబట్టి ఆ 2 విషయాల్లోనూ రవి ఉపయోగపడతారు. ఇటు రాహువు కానీ, లేదా కుజుడు కానీ, లేదా శుక్రుడు కానీ, శనేశ్వరుడు కానీ మానసికమైనటువంటి సమస్యల్ని, ఒత్తిళ్ళని కొంత ఎక్కువగా ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కొంత మనోధైర్యం అవసరం అవుతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు వెనకాల ఉండి కొంత భరోసాగా, కొంత ధైర్యాన్ని చెప్పేటువంటి వారు దొరుకుతారు. ఆ దొరకడం వల్ల ఏమవుతుంది అంటే ఓవర్కమ్ చేయగలుగుతారు కొన్ని రకాల సిచ్యువేషన్లు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మనసుకి నచ్చనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కల్లో కూడా ఊహించాం, ఏంటి నేను ఈ నిర్ణయం తీసుకుంటానా, అసలు నాకు ఇది ఇష్టం లేదు కదా, కానీ ఈ పని ఎందుకు చేయవలసి వస్తుంది అనేటువంటి ధోరణిలో ఆలోచన కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నచ్చనటువంటి వ్యక్తులతోటి చాలా ఆప్యాయంగా మాట్లాడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనసు ఒప్పుకోదు, కానీ పరిస్థితులు ఏం చేస్తాయి, మాట్లాడేలా చేస్తాయి. ఇలా ద్వంద్వమైనటువంటి వైఖరి ఉంటుంది. మనసుకు నచ్చింది మనం చెయ్యము, మనం చేసేది మన మనసుకు నచ్చదు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు, ఈ రకమైనటువంటి ద్వంద్వ వైఖరి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఏమి ఇబ్బందులు లేవు, కానీ మానసిక సమస్యలు కొన్ని ఉంటాయి. దీనివల్లే కొంత శరీరం బరువు పెరిగిపోతూ రకరకాలైనటువంటి మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పౌర్ణమి, అమావాస్యలకు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఆ విషయాల పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగపరంగా కీలకమైనటువంటి మార్పులు జరుగుతాయి. అలాగే వ్యాపార పరంగా గ్రహగతులు బాగున్నాయి. మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. స్వస్తి.